కరీంనగర్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనోత్సవాలు వైభవంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన వినాయక నిమజ్జన ఉత్సవాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ పాత బజారు నెంబర్ 1 గణనాథుడికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. టవర్ సర్కిల్ మీదుగా గణనాథులను తరలించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మంగళహారతులు అందజేసి వినాయకుని ఆశీస్సులు తీసుకున్నారు. దాదాపు 75 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. డప్పు వాయిద్యాలతో కేంద్ర మంత్రి బండి సంజయ్కి వినాయక మండపాల నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి అనంతరం సత్కరించారు. ఈ సందర్భంగా టవర్ సర్కిల్ వద్ద పూజల్లో పాల్గొని గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సహకరిస్తున్న పోలీసు శాఖకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్లో వినాయక చవితి టవర్ సర్కిల్ దగ్గరికి పాత బజార్ గణేష్ 79 సంవత్సరాలుగా నెంబర్ 1 వినాయకుడు. ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేసిన అనంతరం మిగతా గణేష్లు అన్నీ కూడా ఇవాళ వినాయక చవితి నిమజ్జనోత్సవానికి పోవడం ఆనవాయితీ వస్తున్నది. దానిలో బాగానే ఈరోజు పూజలు జరిగిలో ఉంటున్నాం. బట్ అందరం కలిసిమెలిసి ఈ పండుగలను హిందువులు పవిత్రమైన పండుగ, శక్తివంతమైన పండుగ భావించినటువంటి విఘ్నేశ్వర నవరాత్రులు 9 రోజుల పాటు ఘనంగా పూజలు జరిగినాయి. ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో, అపార్ట్మెంట్లో కానీ మంటపాల నిర్వహణ సంఖ్య పెరిగింది సార్. చిన్న చిన్న పిల్లలు కూడా ఇలా మంటపాలను ఏర్పాటు చేయడం జరిగింది. బట్ దీని ద్వారా భక్తి పెరిగింది. ఇది భక్తి, దేశభక్తితో కూడిన పండుగ. హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలనే ఉద్దేశంతో బాల గంగాధర్ తిలక్ పాలించినటువంటి ఆ పండుగ ఇలా ఆనవాయితీగా కొనసాగుతున్నది. కరీంనగర్ కూడా ప్రతి సంవత్సరం కూడా భక్తి వాతావరణంలో నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా మంచి వాతావరణంలో కూడా ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది.